ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మీ ముందుకు వచ్చే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎంతో పవిత్రమైనది, ఎంతో లోతైన అంశం, ఎంతో దివ్యమైనటువంటి మార్పుకు సూచిక. ఈ యొక్క ప్రవ ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా చెబుతున్నదేంటంటే డిసెంబర్ 8, 2025 సోమవారం మీ జీవితంలో మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక స్త్రీమూర్తి ద్వారా అనూహ్యమైన 3 దివ్య లాభాలు రాబోతున్నాయని, ఈ వీడియో పక్కన ఎవ్వరూ లేనప్పుడు సమయంలో మాత్రమే వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు మీ యొక్క వ్యక్తిగత గమనాన్ని, మీ యొక్క భవిష్యత్తుని, మీ యొక్క మనసులోని రహస్యాలను తాకే శక్తిని కూడా కలిగి ఉన్నవి. కాబట్టి దయచేసి ఎవ్వరైనా సరే మరి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడగలరు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళితే, మకర రాశి వారు శ్రమలో రాజులు, ధైర్యంలో స్థిరపరులు, మరి బాధ వచ్చినప్పుడు నవ్వుతూ ముందుకు వెళ్ళే యోధులు. అసలు సింహరాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో, స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది. కుంభరాశి వారు ఎప్పుడైనా కూడా చాలా కష్టపడి పని చేస్తారండి. ఏదైనా మాట ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ చిన్న చిన్న విషయాలకే హృదయం చాలా బాధపడుతుంది. కుటుంబాని కోసం ఎన్ని వదులుకుంటారో తామే తెలుసుకుంటారు. ప్రేమ ప్రేమను హృదయంలో దాచుకుంటారు. బాధను నిశ్శబ్దంగా అనుభవిస్తారు. మకర రాశి వారికి జీవితంలో శుభాలు చినుకుల్లా రావు. కాలం గడిచి శ్రమ ఎక్కువై మనసు కోల్పోయినప్పుడు అవి ఒక్కసారిగా వరదలా వస్తూ ఉంటాయి. మరి డిసెంబర్ 8 అలాంటి వరదలు వచ్చేటువంటి రోజు లాంటిదే. ఎందుకంటే ఈరోజు మీకు ఒక స్త్రీ మూర్తి చేసే ఒక సహాయం, ఒక సహకారం మీ జీవితంలో మరువలేని విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె వల్ల వచ్చే 3 లాభాలు తెలిస్తే మీరు ఎగిరి గంతేసేంత సందర్భం కూడా రాబోతుంది. అసలు ఇలాంటివి జరగడానికి ముఖ్యంగా మీ జీవితంలో మీ క్యారెక్టర్, అలాగే మీ యొక్క గ్రహస్థితి, ఈ 2 కూడా ప్రధానంగా కీలక పాత్ర వహించబోతున్నాయి. మరి డిసెంబర్ 8న గ్రహాల ప్రత్యేక స్థితి ఏమిటంటే, ఈరోజు మకర రాశి వారికి శుభం రావడానికి కారణాలు 3 కారణాలు ఈ గ్రహాలు. అవేంటంటే, శుక్రుడు స్త్రీ శక్తిని పంపిస్తాడు. గురుడు ధనలాభాన్ని ఇస్తాడు. చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు. అలాగే బుధుడు అవకాశాల కల్పనలో దిట్టగా ఉంటాడు. మధ్యాహ్నం 2 తరువాత ఒక ప్రత్యేక యోగం ఏర్పడడం వలన, దాని ప్రభావం వల్లే ఇప్పుడు ఈ యొక్క స్త్రీ రూపంలో మీ జీవితంలో 3 వరాలు ప్రవహిస్తాయి. ప్రధానంగా చూసినట్లయితే మరి ముఖ్యంగా స్త్రీ వల్లొచ్చే 3 శుభాలు, వాటి కారణాలు ఏమిటి? వాటి వివరణ చూద్దాం. మనశ్శాంతి రూపంలో వచ్చే శుభఫలం. మీరు ఎన్నో నెలలుగా మౌనంగా మోస్తున్న బాధ, మీ యొక్క మనసులోని కలత, మీకు చెప్పలేని ఆలోచనలు, మీ యొక్క ధైర్యంలోని సందేహాలు, ఇవి అన్నింటినీ కూడా డిసెంబర్ 8 మధ్యాహ్నం 2 తర్వాత ఒక స్త్రీ మాట్లాడే కోణంలో ఓదార్పుగా మారుతాయని చెప్పాలి. ఆమె మీకు ప్రత్యేకంగా ధైర్యాన్ని ఇస్తుంది. మీ యొక్క బాధను మీ బాధను వినిపిస్తుంది. మీరు తప్పుగా అనుకున్నటువంటి విషయాలను ఆమె సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తుంది. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతుంది. ఇప్పటి నుంచే మీ జీవితం మారబోతుంది అని చెప్పే శక్తి కలిగి ఉంటుందని చెప్పాలి.
మరి ఆమె చెప్పిన ఒక మాట మీ మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్నటువంటి బాధను క్షణంలో తగ్గిస్తుంది. ఇది మనశ్శాంతి రూపంలోని అద్భుతమైనటువంటి శుభ ఫలితం అని చెప్పాలి. మరి రెండవది ధన రూపంలో వచ్చే శుభ ఫలితం. ఆ స్త్రీ ఈరోజు ఆ స్త్రీమూర్తి వల్ల మీకు అనుకోని ధనలాభం కలుగుతుంది. ఇది ఇలా ఉండవచ్చు. అదేంటంటే మీరు మర్చిపోయిన ఒక బకాయి తిరిగి వచ్చేలా ఆకస్మికంగా సర్ప్రైజ్‌లా మీకు ఆమె అందజేయడం. రెండవది మీరు చేసిన పని ఎవరో గుర్తించి మీకు బహుకరణలు ఇవ్వడం. మీకోసం ఆర్థిక సహాయం అందించడం. మీ యొక్క శ్రమ ఒకేసారి విలువ పొందడం. ఆలస్యమైన చెల్లింపులు మీ యొక్క చేతికి చేరడం. ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీరు అనుకునే విధంగా ఇది నాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనిపించేంత పవిత్రమైనటువంటి లాభంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనం మీ యొక్క దురదృష్టాన్ని దూరం చేసి శుభారంభానికి మార్గం కూడా అవుతుంది. మరి ముఖ్యంగా మూడవది అవకాశం రూపంలో వచ్చే శుభలాభం. మధ్యాహ్నం 2 గంటల తరువాత మీ జీవితంలోకి వచ్చే ఈ యొక్క స్త్రీమూర్తి ఒక అవకాశ ద్వారాన్ని మీ ముందు ఉంచుతుంది. ఈ అవకాశం ఉద్యోగ రూపంలో కావచ్చు, ఒక ఉద్యోగంలో కొత్త అవకాశం కావచ్చు, వ్యాపారంలో ఒక శుభారంభం కావచ్చు, ఎవరో మీ యొక్క ప్రతిభను గుర్తించడం కావచ్చు, మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త కానీ, ఒక నిర్ణయం, ఒక పరిచయం, ఒక సూచన రూపంలో కానీ రావచ్చు. ఈ యొక్క అవకాశం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దివ్య నిర్ణయం లాంటిది. మరి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఈ స్త్రీ ఎవరు? అంటే ఇది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించే భాగం. ఆమె మీ కుటుంబంలోనే ఒక పెద్దవారు కావచ్చు, ఒక సోదరి లేదా అక్క, చెల్లి కావచ్చు, మీకోసం ఆరాటపడే ఒక స్నేహితురాలు కావచ్చు, ఆధ్యాత్మిక శక్తి గల ఒక దేవీమూర్తి సేవకురాలు కూడా కావచ్చు. లేదా ఆ రోజు అనుకోకుండా మీకు ఎదురయ్యే అపరిచితురాలు కూడా కావచ్చు. కానీ ఆమెను దేవత పంపుతుంది. ఆమె రూపం, దైవ కరుణ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇంత శుభం నాకు ఈమె వల్లే వచ్చిందా అన్నంతగా ఆశ్చర్యపడతారు. మరి ఈ శుభాలు మీకు స్థిరంగా ఉండాలంటే ఈ రోజున ఒక స్త్రీకి గౌరవార్థంగా ముఖ్యంగా ఏదైనా ఒక తినుబండారం, ఒక స్వీట్ లాంటిది ఇవ్వండి. ఇంట్లో దీపం వెలిగించండి. దీపం ముందు ఇలా చెప్పండి, స్త్రీ శక్తి నా యొక్క దారిని వెలిగించాలి అని చెప్పండి. నీటిని వృధా చేయకండి. ఈ యొక్క మొక్క ఈ ఈ యొక్ ఈ ఒక మొక్కకు నీరు పోయండి. ఇవి మీకు శుభాలను నిలబెట్టే చిన్న కానీ పవిత్రమైనటువంటి పరిహారాలను చెప్పగలను. అయితే మరి మకర రాశి మిత్రులారా, 2025 డిసెంబర్ 8 ఈరోజు మీ జీవితంలో ఒక దివ్యమైనటువంటి మలుపు. స్త్రీ రూపంలో వచ్చే ఒక శక్తి మనశ్శాంతి, ధనలాభాన్ని, అవకాశ ద్వారాన్ని తెరుస్తుంది. మీ దారిలో వెలుగు పెరగాలని, మీ యొక్క హృదయంలో శాంతి నిలవాలని, మీ జీవితంలో శ్రేయస్సు ప్రవహించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.